హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుడ్లు అలాగే ఎండి నెత్తళ్ళు వేసి అయితే కర్రీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేద్దాం. ఇంక వీడియోలోకి వెళ్ళి సింపుల్గా అయితే కర్రీని అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే నెత్తల్లో వేడి వేడి నీళ్ళు వేసుకుందామండి. ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల నెత్తల పైన ఉన్న పులుసు కానీ అలాగే దుమ్ము కానీ ఏదైనా డస్ట్ ఉన్నా సరే వెంటనే వదిలేస్తుంది. మనం స్పూన్తో ఒకసారి అలా కలిపిన తర్వాత 2 నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన గుడ్లు అనేది ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. గుడ్లు ఫ్రై చేయకుండా కూడా కర్రీ వండుకోవచ్చండి. కాకపోతే ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఫ్రై ఎందుకులే అనుకున్నవారు డైరెక్ట్గా కూడా వండుకోవచ్చండి, ఏం పర్వాలేదు. కర్రీ టేస్ట్ మాత్రం ఒకలాగే వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టార్టింగ్లోనే చిటికెడు పసుపు వేయండి. పసుపు వేయకపోతే ఎగ్స్ అనేది అంటుకుపోతుంది. నాది స్టీల్ది కాబట్టి అంటుకుంటుందండి, కొత్తది కాబట్టి. అయినా పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఇలా గుడ్లు తీసేసిన తర్వాత ముందుగా మనం కడుక్కున్నాం కదండి, నెత్తలు అయితే వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేగించుకోవాలి. వేడి నీళ్ళు వేసి కడిగిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడుక్కోవాలండి. వేడి నీళ్ళు వేసి ఒకసారి కడగకూడదు, అవి కొంచెం తెల్లగా వచ్చేదాకా అయితే కడుక్కోవాలి. నెత్తల్ని ఇలా ముందుగా వేగించుకొని అప్పుడు కర్రీలో వేస్తేనే చాలా బాగుంటాయి. డైరెక్ట్గా వేస్తే కనుక బాగోవండి. చూడండి, ఈ కలర్లో వచ్చేదాకా వేగించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇవి కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకొని వేగనిచ్చుకుందాము. ఆనియన్స్తో పాటుగా కొంచెం ఉప్పు కూడా వేసేస్తాయండి, స్పీడ్గా అయితే ఆనియన్స్ మగ్గుతాయి. అలాగే 2-3 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కలుపుకొని అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి అయితే మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే వేగించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 2-3 స్పూన్లు అయితే కారం వేసుకోవాలండి.
ఇలా కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నట్టయితే కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్టు కలుపుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. మనకి కర్రీకి ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించిన గుడ్లను అలాగే నెత్తలు వేసేద్దామండి. ఇలా వేస్తే ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు ఇందులో నూరుకున్న మసాలా వేసుకుందామండి. నూరుకున్న మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మొత్తం అయితే నూరుకోవాలండి. నూరుకొని నేను కొంచెం అంటే ఒక 2 స్పూన్ల దాకా అయితే నూరేసి అయితే నేను వేసుకున్నాను. ఇలా మసాలా వేసుకొని అలాగే మనం మసాలా నూరిన రాయిలో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి. మా అత్తయ్య గారు ఏదన్నా మసాలా కర్రీ వండాలనుకుంటే స్వయంగా అత్తయ్య గారు నూరే వండుతారండి. అత్తయ్య గారిని చూసే నేను ఇప్పుడు ఇలాగ వండుతున్నానండి. మా అత్తయ్య గారు అసలు బయట ప్యాకెట్ల పొడులే వేయరండి. అవసరమైతే ఇంట్లో తయారు చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువ శాతం అయితే ఇలా మసాలా నూరే వేస్తారండి, పొళ్ళు అంటూ వాడరు. నేను ఇంకా మా అత్తయ్య గారిని చూసే నేర్చుకున్నాను. అందుకని నేను కూడా మసాలా నూరు వేసానండి. పెళ్ళి కాకముందు అసలు నాకు ఏ వంట రాదండి. అత్తయ్య గారి ఇంటికి వచ్చాక నాకు ఏ వంట రాదు. అత్తయ్య గారిని చూసి ఒక్కొక్కటి నేర్చుకున్నానండి. చూసారండి, మనం మూత పెట్టి తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి ఎలా వస్తుందో అంటే కర్రీ కూడా తయారైపోయిందని అర్థము. కర్రీ తయారవుతూనే ఆయిల్ అంతా పైకి ఒక సైడ్కి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం కర్రీ అంతా దగ్గరికి పడిపోయింది. ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. మొత్తం ఆయిల్ అనేది బయటకు వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుడ్లు నెత్తల కర్రీ అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు నుంచి కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.